ప్రధానమంత్రి గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఉంటుందో ఆ గవర్నమెంట్ కొంత గవర్నమెంట్ పరంగా ఏం మాట్లాడాలి అనేది ఒక డ్రాఫ్టింగ్ ఇవ్వడం. ఈ గవర్నమెంట్ ప్రధానమంత్రి హోదాలో ప్రధానమంత్రి గారు చెక్ చేసి ఆ డ్రాఫ్టింగ్ చెక్ చేసి రాష్ట్రపతి ద్వారా ఆ యొక్క ప్రసంగాన్ని చదివి వినిపించడం. ఏ ప్రభుత్వం ఉన్నా ఆ పని చేస్తుంది. అందులో ఆ, కొంత వాస్తవాలేంది అవాస్తవాలేంది రాష్ట్రపతి హోదాలో కొంత సవరణ చేసుకునే అధికారం కూడా రాష్ట్రపతికి ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రపతి అనేది ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా, దేశానికి మొదటి సిటిజన్. ఆమెని చాలా బాధ్యత గల పోస్టు. ప్రభుత్వము ప్రధానమంత్రి గారు డైరెక్షన్స్ ఇచ్చేదాన్ని ఇండైరెక్ట్గా ఇచ్చే డైరెక్షన్ రాష్ట్రపతి పాటించిన కొంత మంచి చెడు కరెక్టా రాంగా అనే విశ్లేషణ చేసుకునే ఒక పవర్ కూడా రాష్ట్రపతికి ఉంటుంది. అయితే రాష్ట్రపతి గారి యొక్క మొదటి ప్రసంగంలో ప్రభుత్వ పరంగా వచ్చిన డ్రాఫ్టింగ్లో మోడీ గారు ఇచ్చిన డ్రాఫ్టింగ్లో లేని నిజాలు ఉన్నట్టుగా రాష్ట్రపతి ప్రసంగంలో రావడం, అది మహానుభావుడు మొదటి ప్రధాని నెహ్రూ గారి గురించి ఇందిరాగాంధీ గురించి వాళ్ళు ఆ రాష్ట్రపతి ప్రసంగంలో చెడు చెప్పే ప్రయత్నాన్ని వాళ్ళు రాష్ట్రపతి ప్రసంగంలో ప్రారంభించింది రాష్ట్రపతి గారు. సరే, ఆ రోజు దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటి ప్రధానిగా నెహ్రూ గారు అప్పుడు డైరెక్ట్గా దేశ ప్రజలే, దేశ నాయకత్వమే, స్వతంత్ర ఉద్యమ నాయకులు, ఆ కార్యకర్తలు డైరెక్ట్గా ఎలక్షన్ కమిషన్ లేని రోజులవి డైరెక్ట్గా నెహ్రూ గారిని డైరెక్ట్గా ప్రధానమంత్రిని ఎంపిక చేసుకోవడం జరిగింది. అది మహాత్మా గాంధీ యొక్క నాయకత్వంలో. ఎప్పుడైతే నెహ్రూ గారు ప్రధానమంత్రి అయ్యారో దాని తర్వాత అప్పటి వరకు మనకు బ్రిటిష్ వాళ్ళు, అంటే మనకు ఇండిపెండెన్స్ రాకముందు భారతదేశాన్ని 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. బ్రిటిష్ పరిపాలన అంటే ఏంటిది? అది డెమోక్రసీ పద్ధతి కాదు, అది రాచరిక పరిపాలనలో భాగం. అది ఇది ఒక రాజ్యం. అప్పుడు ఇవన్నీ ఏం లేవు కదా. మనకు ఎలక్షన్ ఎప్పుడు వచ్చింది? నెహ్రూ గారు ప్రధానమంత్రి అయిపోయిన తర్వాత ప్రజాస్వామ్య పద్ధతిలో, అంటే ప్రజలే ఎమ్మెల్యేలని, ఎంపీలని వీళ్ళు ప్రధానమంత్రి ఎన్నుకుని, అంటే ప్రజలే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే ఒక డెమోక్రసీ పద్ధతిని నెహ్రూ గారు తీసుకురావడం జరిగింది. అది ప్రతిపాదన, ప్రధానమంత్రిగా వారు ప్రతిపాదన తెచ్చి అప్పుడున్న క్యాబినెట్లు అందరూ కలిసి ఇదంతా చేయడం జరిగింది. అయితే మరి ఆ రోజు బ్రిటిష్ 200 సంవత్సరాలు పరిపాలించింది కదా. మరి దాని తర్వాత దేశ ప్రజలు, దేశ నాయకత్వము, స్వతంత్ర ఉద్యమకారులందరూ కూడా నెహ్రూ గారిని ప్రధానమంత్రిని చేశారు కదా. మరి వారు కూడా ఎట్లయితే బ్రిటిష్ పరిపాలన, రాచరిక పరిపాలన చేసారు అట్లే చేయొచ్చు కదా. మరి అట్లా చేయలే నెహ్రూ గారు. నెహ్రూ గారు మహాత్మా గాంధీ గారి యొక్క నాయకత్వంలో అందరి యొక్క భావాలను దృష్టిలో పెట్టుకొని బ్రిటిష్ వాళ్ళని మనం పంపించింది ఎవరి హక్కులు వాళ్ళకు కాపాడబడాలి, ఎవరి స్వతంత్రం వాళ్ళకు ఉండాలి, ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉండాలి, ఎవరి జీవితం వాళ్ళు స్వేచ్ఛగా బతకాలి అనే ఒక ఇవే కాకుండా ఇంకా అనేక కారణాల కోణాలతో ఆ రోజు ఈ డెమోక్రసీ,
అంటే ఓటు హక్కు ద్వారా ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకొని ప్రజల యొక్క మనసుకు తగ్గట్టు వాళ్ళ యొక్క బతుకులకు తగ్గట్టు ప్రభుత్వాలు నడుచుకునే విధంగా ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రధానమంత్రులు నడుచుకునే విధంగా ఇదంతా తీసుకొచ్చింది ఆ రోజు మహాత్మా గాంధీ గారి యొక్క నాయకత్వంలో నెహ్రూ గారు. ఈ రోజు రాష్ట్రపతి గారు ప్రసంగం ఇచ్చిన దాని వెనుక మోడీ ప్రధానమంత్రి గారు చెప్పిన ఆ స్వతంత్రానికి మూల కారకుడు ఆనాటి నెహ్రూ గారు అని మర్చిపోకండి. నెహ్రూ గారని మర్చిపోవద్దు మీరు. ఓకే, మీ బీజేపీ, మాది కాంగ్రెస్ కావచ్చు, మీది బీజేపీ కావచ్చు, కానీ ఈ విధి విధానాలు తీసుకొచ్చింది, దాన్ని అనుభవిస్తున్నది అన్ని రాజకీయ పార్టీలు కదా. ఏక నిర్ణయంతో నెహ్రూ గారు పోలేదు కదా ఆ రోజున. మరి ఈ రోజు బీజేపీ నాయకులు ఈ రోజు ఇవన్నీ ప్రసంగాలు పార్లమెంట్లో చేస్తున్నారు అని అంటే దీనికి స్వేచ్ఛ కలిగించింది ఆనాటి నెహ్రూ గారే కదా. అయితే ఇంకొక మాట బీజేపీ వాళ్ళు అంటున్నారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఓడగొట్టింది కాంగ్రెసే అని వాళ్ళు అంటున్నారు. ఇది ఎంత అబద్ధం చూడండి బీజేపీ నాయకులు. ఆ రోజులల్లో వీళ్ళు ఎక్కడున్నారు? ఆ రోజు అంబేద్కర్ గారు సంబంధించిన వ్యవహారంలో ఆ రోజులలో ఉన్నది ఎవరు? ఆ రోజులలో అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్కే అద్వానీ గారు. ఎప్పుడైనా అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్కే అద్వానీ గారు అంబేద్కర్ గారిని ఓడగొట్టారు అని ఎప్పుడన్నా చెప్పిన సందర్భాలు ఉన్నాయా? అది ఎప్పుడైనా ఉన్నాయా? లేవు. ఈ మాట ఎవరు అంటున్నారు? ఇప్పుడున్న ప్రధానమంత్రి మోడీ గారు, అమిత్ షా గారు, వాళ్ళ క్యాబినెట్ మంత్రులు అంటున్నారు. మొన్న ఎంపీలుగా ఈ 10, 15, 20 ఏళ్ల నుంచి ఎంపీలుగా ఎవరైతే పార్లమెంట్ లో కూర్చుంటున్నారో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ ఆశ్రమాల్లో కూర్చొని ఆశీర్వాదాలు ఇచ్చి కాషాయ బట్టలు వేసుకొని ఎంపీలుగా వచ్చి పార్లమెంట్ లో కూర్చున్న వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళకు స్వాతంత్రం గురించి తెలియదు, వాళ్ళకు తెలియదు, రాజకీయాల గురించి తెలియదు, తెలియదు, ఈ తెలియదు అన్న. గ్రంథాలలో ఉన్నది రామాయణ గ్రంథం కానీ, మహాభారత గ్రంథం కానీ, భగవద్గీత కానీ ఇవన్నీ చదివి చెప్పే గుణం ఉంది, తెలివి ఉంది. కానీ ఈ రాజకీయాలను విశ్లేషించి స్వాతంత్ర ఉద్యమంలో త్యాగాలు ఎవరెవరని గ్రహించి మాట్లాడే పరిజ్ఞానము కాషాయం వేసుకున్న ఆ సాములకు పార్లమెంట్ లో కూర్చున్నారు చూడు, వాళ్ళకి అవగాహన ఉండదు. వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళ నోరుంది, వాళ్ళు మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళు చెప్తే కొందరు వాళ్ళ భక్తులు వింటారు, వాళ్ళ శిష్యులు ప్రచారం చేస్తారు. కానీ జరిగింది ఏంటి? అది ఒకసారి అయితే ఇది చెప్పాల్సిన అవసరం ఉంది మన గాంధీ భవన్ మీడియాకు కానీ, లేదా గాంధీ భవన్ మీడియా ద్వారా ఈ ఛానల్స్ చూస్తున్న వాళ్ళకు కానీ, సోషల్ మీడియా చూస్తున్న వాళ్ళకు కానీ, తెలుగు రాష్ట్ర ప్రజలకు, భారతదేశ ప్రజలకు ఈ విషయం తెలవాలి. ప్రాబ్లం ఏమైపోయిందంటే ఇప్పుడున్న జనరేషన్ కి ఏ విషయాలు తెలుస్తలేవు, చరిత్రలకు వాళ్ళు పోలేరు. కాబట్టి ఏది ఈ సోషల్ మీడియాలో ఇవన్నీ రావు, వస్తలేవు. మోడీ గారు మాట్లాడిందే కరెక్ట్, అమిత్ షా మాట్లాడిందే కరెక్ట్ అని ఎక్కువ జనాలు అనుకునే పరిస్థితి ఉంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇది వాస్తవం, ఇది చెక్ చేసుకుంటే తెలుస్తుంది. వీళ్ళు బీజేపీ నాయకత్వం, ఇప్పుడు లేటెస్ట్ నాయకులందరూ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఓడగొట్టినని రకరకాల ప్రచారం చేస్తున్నారు. ఇది తప్పు అని కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాము.
ఆ రోజు బిఆర్ అంబేద్కర్ గారు ఏ కారణాల ఓడిపోయాడో ఎవరికి తెలియదు. కానీ ఒకవేళ నిజంగా ఆ రోజు బీజేపీ వాళ్ళు చేసే ప్రచారమే నిజమని మీరు ఎవరన్నా అనుకుంటే ఖండన చేస్తున్నాం మేము దాన్ని. బిఆర్ అంబేద్కర్ గారు ఓడిపోయిన తర్వాత ఆ రోజు నెహ్రూ గారు మహాత్మా గాంధీ యొక్క నాయకత్వంలో వారిని మళ్ళీ ఎంపిక చేసి, ఎవరిని? బిఆర్ అంబేద్కర్ గారు ఆయన ఎంపిక మళ్ళీ ఎన్నుకోబడి తర్వాత ఆయనకు న్యాయశాఖ మంత్రిగా ఆయనకు మినిస్టర్ ఇచ్చి, ఇది నెహ్రూ గారు ప్రధానమంత్రి క్యాబినెట్ లో అంబేద్కర్ గారు ఓడిపోయిన తర్వాత మళ్ళీ నెహ్రూ గారు అదే క్యాబినెట్ లో ఆయనను ఎంపిక చేసి, దాని తర్వాత అంబేద్కర్ గారికి ఆ రోజు నెహ్రూ గారు న్యాయశాఖ మంత్రిగా చేసి రాజ్యాంగం యొక్క బాధ్యతలు ఆయనకు అప్పచెప్పడం జరిగింది. ఆ తర్వాత అప్పుడు బిఆర్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగాన్ని అప్పుడు వారు తయారు చేయడం జరిగింది. తయారు చేసిన తర్వాత ఇది ప్రధానమంత్రి నెహ్రూ గారికి అంబేద్కర్ గారు సమర్పించిన తర్వాత అక్కడి నుంచి మన రాజ్యాంగ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే రాసి ఇవ్వడం జరిగిందో ఆ యొక్క చట్టాలు, ఆ యొక్క న్యాయ వ్యవస్థ, ఆ చట్టాలు, ఆ ప్రజా పరిపాలన, ప్రజల హక్కులు, ప్రజాస్వామ్యము, స్వేచ్ఛ, ఎవరి ఆస్తులు వాళ్ళ సొంతవి ఉండేటట్టుగా చట్టాలు, కష్టపడి సంపాదించుకున్న ఆస్తుల యొక్క చట్టము, ఇతరులు గుంజుకుంటే వాళ్ళ మీద కేసులు పెట్టే చట్టాలు, ఇట్లా అనేక చట్టాలు న్యాయపరమైన చట్టపరమైన యొక్క రాసిన తర్వాత అప్పుడు నెహ్రూ గారు వారి క్యాబినెట్, ప్రధానమంత్రి క్యాబినెట్ ఆమోదం చేసిన తర్వాత దాని తర్వాత ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేసుకొని ఎన్నికలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రి ఎన్నుకోవడం, ప్రధానమంత్రి ఎన్నుకోవడం మొదలైంది. ఈ జ్ఞానము బీజేపీ నాయకులు లేకపోవడము ఒకటి. మీకు తెలిసినా కూడా అసత్య ప్రచారం చేసే ఈ ప్రయత్నం అయితే కాంగ్రెస్ మీద చేస్తున్నారో దానికి కౌంటర్ గా నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా నేను తెలియజేయడం జరుగుతుంది. నెహ్రూ గారు మళ్ళీ ఒక మాట మాట్లాడతారు, నెహ్రూ ప్రజాస్వామ్యాన్ని కూని చేశారు, ఇందిరాగాంధీ గారు గరీబీ హటవో నినాదము ఇది ఒక బూటకమని. ఎట్లా మాట్లాడతారు మీరప్పుడు? ఇది బహుశా మీరు అందరూ ఇంకా మీరు రాజకీయాలలో అది వీళ్ళు ఇంకప్పటికీ మోడీ మీరు అప్పుడు రాజకీయాలలో రాలే, అమిత్ షా వచ్చిండు అప్పుడు. మీరు అప్పుడు రాజకీయాలలో చదవలేరు, వాళ్ళు ఎప్పుడు వాళ్ళు కాలేజ్ స్టూడెంట్స్. అప్పుడు మీరు హై స్కూల్లో కాలేజ్ స్టూడెంట్ చదువుతున్నారు, మోడీ గారు, అమిత్ షా గారు. నేనేమంటున్నా అంటే ఏం రాకేష్, రాజకీయాలకు మీరు రాలే. ఆ రోజుల్లో తినడానికి తిండి లేదు, బహుశా మోడీ గారికి ఉన్నదేమో, అమిత్ షాకు ఉందేమో తెలియదు మళ్ళీ. కానీ దేశంలో ప్రజలకు అప్పుడు ధాన్యము, నెహ్రూ గారు అది కష్టం మీద ధాన్యాన్ని, అంటే అగ్రికల్చర్ వ్యవసాయాన్ని అప్పుడప్పుడే స్టార్ట్ చేసాడు ప్రధానమంత్రిగా. ఆ మొదలుకొనే ఇంకా గ్రామీణ ప్రాంతంలో ఎస్సీలు, అడవులల్లో లంబాడీసు, గిరిజనులు, అట్టడుగు వర్గాలు, బీసీ కులాలు, కుల వృత్తుల కులాలు, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మైనార్టీలు, ఇట్లా ఆ రోజు రోటీ కపడా మకాన్ అంటే మనిషికి కావాల్సి, ఎంత కోటీశ్వరుడైనా పేదవాడైనా కావాల్సింది ఏంది? తినడానికి తిండి ఉండాలి, కట్టుకోవడానికి బట్ట ఉండాలి, పడుకోవడానికి ఇల్లు ఉండాలి. అందుకే రోటీ కపడా మకాన్ అని ఇందిరాగాంధీ గారు దేశంలో నినాదం తీసుకొచ్చి గ్రామీణ ప్రాంతంలో నుంచి తీసుకుంటే పట్టణ ప్రాంతాల వరకు ఈ 3 నినాదాలనే ఆ రోజు ప్రతి ఒక్కరికి అందుబాటులో తిండి, అందుబాటులో బట్ట. అందుకే నువ్వు చూడండి, ఇప్పటికీ కూడా 70 ఏళ్ళ ముసలోళ్ళు ఊర్లలో పోతే
ఇప్పటికీ అంటారు. మీకు కూడా తెలుసు, మన గాంధీ భవన్ మీడియా కూడా తెలుసు, అందరికీ కూడా తెలుసు. ఇప్పటికీ 70 ఏళ్ల ముసలి వాళ్ళు ఇది ఇందిరమ్మ ఇల్లు అని అంటారు. ఇప్పటికీ ఆనాటి ఇందిరమ్మ ఇల్లు అంటే సొంత స్థలాలు లేనప్పుడు ఇళ్ల జాగాలు ఇచ్చి దేశం మొత్తంలో ఇచ్చింది కూడా ఇందిరాగాంధీ గారే. ఇల్లు కట్టించబడ్డది ఆనాడు నుంచి ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ జాగా, ఫస్ట్ ఇందిరమ్మ జాగా, ఇందిరమ్మ ఇల్లు, ఇది కదా మొదలు ప్రారంభమైంది. మరి ఇది కూడా మనం ఇప్పుడు ఓట్ల రాజకీయాలలో మాట్లాడుతున్నారు వేరు, కానీ చరిత్రను మీరు తిప్పి ఎందుకు చెప్తున్నారు అనే దాని మీద మేము మాట్లాడుతున్నాం. కాబట్టి ఆనాడు ఇందిరమ్మ జాగా, ఇందిరమ్మ ఇల్లు, ఇది నిజము. మీరు ఎన్ని అబద్ధాలు ఆడినా ఈ దేశంలో ఏ గ్రామం పోయినా 70 ఏళ్ళ వయసున్న ఒక మహిళ అయినా, ఒక పురుషుడైనా, ఒక అవ్వ అయినా, ఒక తాత అయినా ఇదే చెప్తాడు. ఒక అవ్వ తాత ఏం చెప్తారంటే ఇది ఇందిరమ్మ జాగా, ఇది ఇందిరమ్మ ఇల్లు అని చెప్తారు. ఇది నిజము. దీనికి బీజేపీ వాళ్ళు ఏదైనా ఊర్లలో పోతే మాట్లాడతాం, మీకు ఓపుకుంటే. కాబట్టి ఇది వాస్తవం కాబట్టి కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ప్రధానమంత్రి మొదటిసారి ఆయన కాగానే ఆయన ఎన్ని సేవలు చేసిండో ఈ రోజున్న 20 ఏళ్ళ పిల్లలకు, 30 ఏళ్ళున్న యూత్కి తెలియకపోవచ్చు, కానీ 60 ఏళ్ళు 70 ఏళ్ళున్న వాళ్ళందరూ కూడా తెలుసు. 50 ఏళ్ళు ఉన్న వాళ్ళు కూడా కొంత తెలుసు అనుకుంటా. ఈ కొత్త జనరేషన్ తెలియదు. స్వాతంత్రము ఇప్పుడు మోడీ గారు 3 సార్లు ప్రధానమంత్రి అంటే దేశం కోసం, దేశ ప్రజల కోసం ఒక్కరోజు కూడా జైలు జీవితం గడపలేదు. ఎప్పుడైనా 1 గంట 2-3 గంటలు జీవితం జైళ్ళలో ఉన్నాడా దేశ ప్రజల కోసం? ఎవరు? ప్రధానమంత్రి మోడీ గారు లేరు కదా. ఉన్నట్టు రికార్డ్స్ ఉన్నాయి, బీజేపీ వాళ్ళు చెప్పగలుగుతారా? ఎక్కడ కూడా లేదు. కానీ అదే నెహ్రూ గారు ప్రధానమంత్రి కాకముందు, మనకు స్వతంత్రం రాకముందు దాదాపు ఆ రోజులలో నెహ్రూ గారు జైలు జీవితము 3259 రోజులు. ఎగ్జాక్ట్ ఫిగర్ ఇది. 3259 రోజులు, 3259 డేస్. అంటే దాదాపు 9.5 సంవత్సరాలు, 9 సంవత్సరాలు, 9.5 years నెహ్రూ గారు ఆ వయసులో తాను జైల్లో జీవితం గడిపిండు స్వాతంత్ర ఉద్యమం కోసము. ఇది చరిత్ర. మీరు ఎందులో కొట్టుకున్నా ఇది దొరుకుతుంది మీకు. కాంగ్రెస్ పార్టీ ఏం అడుగుతున్నది? మోడీ గారు మీరు దేశ ప్రజలకు ఎన్నిసార్లు దేశ ప్రజల కోసం పోరాటాలు చేసి ఎన్ని గంటలు జైల్లో ఉన్నారు చెప్పగలుగుతారా? ప్రధానమంత్రి కాకముందు నెహ్రూ గారు స్వాతంత్రం కంటే దేశ ప్రజల స్వాతంత్రం, స్వేచ్ఛ కోసము ఇండిపెండెన్స్ రావాలని 3259 రోజులు, 9.5 సంవత్సరాలు ఉన్నాడు. మోడీ గారు 3 సార్లు మీరు ప్రధానమంత్రి గారు కదా, దేశ ప్రజల కోసం ఏమన్నా మేలు చేయడానికి మీరు కొన్ని గంటలైనా జైలు జీవితం గడిపిర్రా? దీనికి జవాబు బీజేపీ నాయకత్వం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ కోరుతున్నారు. సరేగా, మేము చాలాసార్లు చెప్పినాము, పుట్టుకనే ధనవంతులు. నెహ్రూ గారు పుట్టుకనే ధనవంతులు. వాళ్ళు విదేశాలలో విద్యాభ్యాసం చేసిర్రు, వృత్తి అడ్వకేట్, వాళ్ళకు ఆస్తులకు కొదవలేదు.
ఆస్తులన్నీ కూడా వాళ్ళు ఆ రోజే స్వాతంత్రం పోరాటంలోనే వాళ్ళన్నీ ఇచ్చేసారు. నెహ్రూ గారు ప్రధానమంత్రి అయిన కాడి నుంచి గవర్నమెంట్ క్వార్టర్లోనే ఉంటుండు. ఇందిరాగాంధీ గారు కూడా గవర్నమెంట్ క్వార్టర్లోనే ఉన్నది. రాజీవ్ గాంధీ గారు కూడా గవర్నమెంట్ క్వార్టర్లోనే ఉన్నాడు. సోనియా గాంధీ గవర్నమెంట్ క్వార్టర్లోనే ఉన్నది. రాహుల్ గాంధీ గారు గవర్నమెంట్ క్వార్టర్లోనే ఉన్నాడు. అందుకే కదా ఆ గవర్నమెంట్ క్వార్టర్ స్వాతంత్రం త్యాగాలు చేసిన కుటుంబంలో యొక్క మన్మడు రాహుల్ గాంధీ గారి యొక్క ఎంపీని రద్దు చేసి కోర్టును అడ్డం పెట్టుకొని రద్దు చేసి ఆయన ఎంపీ క్వార్టర్ని ఖాళీ చేసిన చరిత్ర వీళ్ళది. ఉన్న ఆస్తులు దేశ స్వాతంత్రం కోసం దారాదత్తం చేసిన చరిత్ర నెహ్రూ గారి తాతలది, ముత్తాతలది. గవర్నమెంట్ క్వార్టర్ గుంజుకొని రాహుల్ గాంధీ గారిని బయటికి పంపించిన చరిత్ర మోడీ గారిది, బీజేపీది. ఇది చరిత్ర ఎంత తేడా ఉంది చూడండి. రాజులకు ఏమంటారు, పుట్టుకతో వచ్చిన రాజులకు మధ్యలో వచ్చిన రాజరిక పరిపాలన నాయకులకు ఉన్న తేడా. ఇక డెమోక్రసీ గురించి వీళ్ళు మాట్లాడినా మనము బీజేపీ వాళ్ళు డెమోక్రసీ గురించి మాట్లాడుతున్నారు, దానికి వాల్యూస్ లేవు. వాళ్ళు ఎన్ని మాట్లాడినా వేస్ట్. అది దేశ ప్రజలకు తెలుసు, అందరికి తెలుసు. అందుకే మొన్న వాళ్ళు 420 అంటే 240కి ఇచ్చారు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మధ్యలో లేకుంటే టీడీపీ సపోర్ట్ లేకపోతే ఎగిరిపోతురు బీజేపీ వాళ్ళు. అందుకే మేము కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందంటే నెహ్రూ గారి గురించి, ఇందిరాగాంధీ గురించి విమర్శలు చేసే నైతిక హక్కు బీజేపీ నాయకత్వానికి, కేంద్రానికి కానీ రాష్ట్ర నాయకులకు కానీ లేదు అన్నదే కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఆ రోజు స్వాతంత్ర ఉద్యమంలో మహాత్మా గాంధీ గారి పిలుపు మేరకే, మహాత్మా గాంధీ ఒక పిలుపు ఇచ్చినందుకే ఆ రోజు నెహ్రూ గారు ఉన్న ఆస్తులన్నీ దారాదత్తం చేసి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నాడు. అది వాళ్ళ చరిత్ర అదంతా కూడా. వాళ్ళు స్థిరాస్తులలో కొట్టిన సుఖ జీవితాలు జీవించే వాళ్ళకు ఆస్తులున్నా వాళ్ళు వాళ్ళు ఎప్పుడు కూడా సుఖ జీవితాన్ని బతకాలనే ఆలోచన రాకపోవడానికి కారణం ఏంటంటే ఆనాడు దేశ ప్రజలు పడుతున్న ఇబ్బందులు, మహాత్మా గాంధీ ఉద్యమము, ప్రజల ఇబ్బందులు. అందుకే వాళ్ళకున్న ఆస్తులలో సుఖంగా బతకాలని ఏనాడు కూడా ఆనాడు నెహ్రూ గారు కానీ ఆయన కూతురు ఇందిరాగాంధీ గారు కానీ ఎప్పుడు చేయలేదు. ఆలోచన చేయలేదు వాళ్ళు ఎప్పుడు. వాళ్ళు ఎంతసేపు దేశము, ప్రజలు, వాళ్ళ జీవితాలు, దీని మీదనే వాళ్ళ కుటుంబము అందరు కూడా తెలిసిందే. కొన్ని దేశ ప్రజల భద్రతలో ఇందిరాగాంధీ గారు చనిపోవడం జరిగింది. దేశ భద్రతల భాగము రాజీవ్ గాంధీ గారు కూడా చనిపోవడం జరిగింది. చనిపోవడం అంటే చంపబడ్డారు వాళ్ళిద్దరు కూడా చంపబడ్డారు. చంపబడ్డ కుటుంబము ఇంకా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ ఇంకా వాళ్ళు ఎవరికి భయపడకుండా, జంకకుండా వాళ్ళ ప్రాణాలకు ఎక్కడి నుంచి ముప్పు వస్తుందో తెలిసినా అయినా వాళ్ళు ప్రజల మధ్యలో ఉంటూ ప్రజలకు ఎక్కడ కష్టం వచ్చినా రాహుల్ గాంధీ గారి మనం చూస్తున్నాము, డైరెక్ట్ గా ప్రజల దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. అది రాహుల్ గాంధీ గారు, ఆ కుటుంబం యొక్క బ్లడ్ అది. బీజేపీ నాయకులు ఎంత అసత్య ప్రచారం చేసినా, లేనిది ఉన్నట్టుగా చెప్పినా, వాళ్ళు ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా, ఈ దేశం మీద, ఈ భూమి మీద మానవుడు ఉన్నంత కాలము
ఆనాటి మహాత్మా గాంధీ, నెహ్రూ, ఇందిరాగాంధీ ఆ కుటుంబాన్ని ఈ దేశం మీద మానవుడు ఉన్నంత కాలము ప్రజలు మర్చిపోరు. ఇది వాస్తవం అనేది కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా తెలుస్తుంది. కొత్తగా వచ్చే జనరేషన్ చరిత్ర తెలుసుకోకపోవడం వల్ల కొంత కొంత చరిత్ర కనుమరుగైతుందే తప్పితే, కానీ చరిత్ర చరిత్రగానే ఉంటది. ఇది వాస్తవం ఇది. అందుకే ఈరోజు మొన్న పార్లమెంట్లో రాష్ట్రపతి ప్రసంగం చాలా బాధ అనిపించింది. ఇంత 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 దిగజారుడు రాజకీయాలు ప్రధానమంత్రి గారు మరి రాష్ట్రపతి ద్వారా చేయించడం నిజంగా ఇది చాలా బాధపడాల్సిన అంశం. ఇదంతా కూడా విలువలు లేని రాజకీయం చేయడం కూడా మంచిది కాదు. నై అధికారం ఉంటది పోతది, కానీ నైతిక విలువలతో రాజ్య పరిపాలన చేయాలి తప్పితే విలువలు లేని రాజకీయాలు ఎన్ని చేసినా అది కొంత తాత్కాలికంగా ఆనందాన్ని ఇస్తుంది తప్పితే ఒక రోజు అది మీకే తిప్పి కొడుతుంది బీజేపీ వాళ్ళకు అనేది అది చరిత్ర. అదంతా కూడా చెడు చెడే, మంచి మంచే. ఇది ఎప్పటికీ మర్చిపోవద్దు. తాత్కాలికంగా మీకు ఉల్లాసాన్ని ఇస్తుందేమో బీజేపీ వాళ్లకు. ఎవరు చేసినా తప్పులే, మంచే ఉంటది. కాబట్టి మొన్న రాష్ట్రపతి ప్రసంగాన్ని ప్రధానమంత్రి గారు చదివించేదాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఇది చరిత్ర మిమ్మల్ని మెచ్చదు అని మరొకసారి స్పష్టత తెలియజేస్తూ మరి ఈ యొక్క ప్రెస్ మీట్ ని ముగిస్తున్నాను.